శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. వైకుంఠ ఏకాదశి ఎంతటి విశేషమో అంతటి విశేషమైనటువంటి రోజు జనవరి 3వ తారీఖు పౌర్ణిమ శనివారము. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రంతో కూడి ఉన్నటువంటి శివముక్కోటి. వైకుంఠ ఏకాదశి ఎంత విశేషమో శివముక్కోటి కూడా అత్యంత విశేషమైనటువంటిది. శివాలయాలకు తప్పనిసరిగా వెళ్ళండి. అదేవిధంగా నవగ్రహ దేవతల్లో కూడా విశేషమైనటువంటి శనేశ్వరునికి మంచి నువ్వుల నూనెతోటి స్వామివారికి అదేవిధంగా శనేశ్వరునికి అభిషేకం చేసుకోండి. తెలియని సమస్త గ్రహచార పీడ బాధలన్నీ కూడా పోతాయి. ఇట్టి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవతలు దానవులు అమృతం కొరకై పాల సముద్రాన్ని చిలకగా ఆ సమయంలో ఉద్భవించినటువంటి హాలాహలాన్ని పరమేశ్వరుడు గ్రహించి లోకాలన్నింటినీ కాపాడినటువంటి విశేషమైనటువంటి పర్వదినం ఆ రోజు. గ్రహచార బాధలతో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వీడియోను అందరికీ పంపించండి. మా యొక్క ఛానల్ ని ఫాలో చేయండి. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. వైకుంఠ ఏకాదశి ఎంతటి విశేషమో అంతటి విశేషమైనటువంటి రోజు జనవరి 3వ తారీఖు పౌర్ణిమ శనివారము. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రంతో కూడి ఉన్నటువంటి శివముక్కోటి. వైకుంఠ ఏకాదశి ఎంత విశేషమో శివముక్కోటి